అర్ధరాత్రి షిరిడీకి వెళ్ళే రహదారిపై ఒక చిన్న అమ్మాయి భయంతో ఏడుస్తూ నిలబడి ఉంది. గాలి గుసగుస మాటలు చెప్తున్నట్టు, చెట్ల నీడలు కదులుతున్నట్టు. అకస్మాత్తుగా ఆమె ముందు ఒక తెల్లని బట్టలు వేసుకున్న వృద్ధుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎవరు? ఎందుకు అక్కడికి వచ్చాడు? ఈరోజు మన చిన్నారి చందమామ కథల్లో సాయిబాబా చేసిన ఒక అద్భుతం విందాం. షిరిడీలోని ప్రశాంతమైన ఉదయం. పక్షుల కూతలు, ఆకుల పలకరింపు, దట్టమైన మామిడి చెట్ల మధ్యలో నడిచే మట్టిదారుల వెంట చిన్న చిన్న ఇళ్లల్లో ప్రజలు తమ పనులు చేసుకుంటున్నారు. అలాంటి గ్రామం నుంచి కొంచెం దూరంలో ఒక చిన్న బాలిక జీవించింది. ఆమె పేరు అన్విత. అన్విత చాలా తెలివైన పిల్ల. కానీ ఒక సమస్య ఉంది. ఆమె తండ్రి తరచూ అనారోగ్యంతో పడిపోతాడు. డబ్బులు సరిపోవడం లేదు. రోజు మందులు కొనడం కూడా భారంగా ఉంది. ఒకసారి వారి ఊరికి వచ్చిన ఒక వృద్ధుడు చెప్పాడు, షిర్డీలోని సాయిబాబాను నమ్మి ఒక మొక్కు పెట్టు, నీ తండ్రికి ఉపశమనం తప్పదు అని. ఆ మాటలో ఏదో నిజం ఉన్నట్టే అన్వితకు అనిపించింది. అలా ఒక చిన్న నిమిష ప్రయాణం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. బాబా దగ్గరికి వెళ్ళి మొక్కు పెడతాను అని. ఆయన ఖచ్చితంగా నన్ను వింటాడు అని తల్లిని ఒప్పించింది. కానీ రాత్రి అయ్యేలోపు వాళ్ళు బయలుదేరలేదు. అలా ఉదయం వెళ్ళాలి అనుకుంటుండగా గ్రామంలో అకస్మాత్తుగా వర్షం మొదలైంది. బస్సు సేవలు రద్దు. ఏం చేయాలి? వెలుతురు కనిపించిన వెంటనే బయలుదేరదాం అని అన్విత తల్లి నిర్ణయించుకున్నారు. అలా రాత్రి 10 గంటలకు వాళ్ళిద్దరూ ఒక ఆటో పట్టుకొని రహదారిలోకి ప్రయాణం మొదలుపెట్టారు. కానీ ఆ ఆటో కొంత దూరం వెళ్ళాక చెదిరిపోయింది. డ్రైవర్ చెప్పాడు, అమ్మాయి, ఇక్కడి నుంచి షిరిడీ రోడ్డు 3 కిలోమీటర్లు మాత్రమే, మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని. వర్షం తక్కువైంది. గాలి బాగా చల్లగా ఉంది. అన్విత తల్లి కొంచెం భయపడినా పర్వాలేదు, త్వరగా వెళ్ళిపోదాం అని నడక మొదలుపెట్టింది. అప్పుడు ఒక అద్భుతం జరిగే సమయం దగ్గర పడుతోంది. అన్నట్టు వాతావరణం నిశ్శబ్దంగా మారింది. ఒకచోట ఆడపిల్ల ఏడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. తల్లి ఒక్కసారిగా ఆగింది. అన్విత భయంతో తల్లిని పట్టుకుంది. అమ్మా, ఎవరో ఏడుస్తున్నారు అని. వారి కళ్ళు పొడవైన రహదారిని చూశాయి. గాలి మబ్బుల మధ్య ఒక చిన్న నీలిరంగు చీర వేసుకున్న అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఒంటరిగా ఎందుకుంది? ఇక్కడ ఈ సమయానికి ఎవరు ఉంటారు అని సందేహాలు పెరిగాయి. తల్లి జాగ్రత్తగా ముందుకు వెళ్ళింది. బాబు, ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఆ చిన్న అమ్మాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, పసుపు రంగు చర్మం, మొహం మీద భయం. నేను నా అమ్మను కనపడకుండా పోయింది. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు అని ఏడ్చింది. అన్విత తల్లి ఆమెను ఓదారుస్తుండగా పక్కన ఉన్న చెట్టు నీడలో అకస్మాత్తుగా ఒక వెలుగు మెరిసింది. వెలుగు పెద్దదైంది. అది పసుపు బంగారంలా ప్రకాశించింది. ఆ వెలుగు మధ్య ఒక వృద్ధుడు నిలబడ్డాడు. తెల్లటి కాఫ్ని, ముడిపడ్డ గడ్డం, శాంతమైన చూపులు, చుట్టూ పవిత్ర సువాసన. తల్లి, అన్విత ఇద్దరూ ఆశ్చర్యపోయి నిలిచిపోయారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అన్నట్టు ఒకరినొకరు చూశారు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో వారి దగ్గరికి నడిచాడు. మాట్లాడే ముందు ఆయన చూపు చిన్న అమ్మాయి పైన పడింది. భయపడకు బిడ్డ, నీ అమ్మ ఇప్పుడే వచ్చేస్తుంది అని మృదువుగా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే దూరం నుంచి నీలిమ అని ఒక మహిళ గొంతు వినపడింది. అదే అమ్మాయి తల్లి. పరిగెత్తుకుంటూ వచ్చి తన కూతుర్ని గట్టిగా హత్తుకుంది. అన్విత, ఆమె తల్లి ఇద్దరు ఆశ్చర్యంలో పడ్డారు. ఇది ఎలా జరిగింది? ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఆ అమ్మాయి తల్లి చెప్పింది, నేను రోడ్డు మీద ఈ దిశగా వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. అకస్మాత్తుగా ఎవరో చెప్పినట్టు మీ వైపు రావాలనిపించింది, ఎవరో పిలిచినట్టు అని అన్నాడు. అప్పుడు అన్నట్టుగా వారు తిరిగి ఆ వృద్ధుని చూడ్డానికి చూశారు. కానీ ఆయన అక్కడ లేరు. వెలుగు కూడా లేదు. చెట్టు నీడ మాత్రమే ఉంది. తల్లికి అర్థమైంది, అన్విత ఆయన సాయిబాబా అయి ఉంటాడు అని. అన్విత చిన్న కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. చిన్న అమ్మాయి కూడా ఒప్పుకుంది. అవునక్క, ఆయన నా చేతిని పట్టుకొని నువ్వు భయపడకమ్మా, అమ్మ వస్తుంది అన్నాడు. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారి శరీరాల మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తల్లి వెంటనే చెప్పింది, అన్విత, మన మొక్కు పూర్తయింది. ఈరోజు బాబా మనతో మాట్లాడాడు, మన తండ్రి బాగుపడతాడు అని. తర్వాతి రోజు వారు షిర్డీకి వెళ్ళి బాబా సమాధి వద్ద మొక్కు పెట్టారు. ప్రతిసారి బాబా సమాధి దగ్గర ఉండే ఆ పసుపు సువాసన, నిన్న రాత్రి కూడా అదే సువాసన రోడ్డు మీద వచ్చింది. ఇంటికి చేరుకునేసరికి అదే రోజు ఉదయం
అన్విత తండ్రి ఆరోగ్యం అద్భుతంగా మెరుగైంది. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. అన్విత మాత్రం ఆ రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేదు. బాబా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ మీరు నిజంగా దేవుడే అని నిశ్శబ్దంగా చెప్పుకుంది. సాయిబాబా ఎప్పుడూ తన భక్తులను వదిలిపెట్టడు. మనసు నిజాయితీగా ఉంటే ఆయన అజ్ఞాతంగా కనిపించే అద్భుతాలు చేస్తాడు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరి ఇంకా అద్భుతమైన సాయిబాబా కథలతో మీ ముందుకు వస్తాం.